మన ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయిన కొన్ని ఫోన్ బ్రాండ్లు లేటెస్ట్ కార్లను కూడా తయారు చేస్తాయని మీకు తెలుసా? అవును, మన దగ్గర అవి మొబైల్ బ్రాండ్గా గుర్తింపు పొందిన గ్లోబల్ లెవెల్లో మాత్రం ఎంటర్ అయింది. అలా ఈ బ్రాండ్ కార్లు తయారీ మీద కూడా ఫోకస్ పెట్టింది. సిరీస్ అనే కార్ల కంపెనీతో టైఅప్ అయింది. హైబ్రిడ్ ఈవీల డిజైనింగ్ లో కృషి చేసింది. 2019లో చైనాలో తొలిసారిగా సిరీస్ SF5 తన ఫస్ట్ ఈవీని లాంచ్ చేసింది. 3.5 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగానికి అందుకునేలా ఈ కార్ ని డిజైన్ చేసింది. ఇక ఆ తర్వాత ఎన్నో మోడళ్లను వావే డిజైన్ చేసింది. యాపిల్ కంపెనీ కోసం ఫోన్లను మ్యానుఫ్యాక్చర్ చేసే ఫాక్స్కాన్ కంపెనీ కూడా యోలన్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఫాక్స్టన్ అనే బ్రాండ్ పేరుతో కార్లను డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. 2022లో తన ఫస్ట్ ఈవీని లాంచ్ చేసింది. ఇక షియోమి అయితే అదే బ్రాండ్ నేమ్తో కార్ల తయారీలోకి దిగింది. 2024 మార్చి 28న ఫస్ట్ మోడల్ SU7 రిలీజ్ చేసింది. బేస్ ప్రైస్ 2,15,900 యువాన్లు, అంటే మన లెక్కలో 25 లక్షలతో లాంచ్ అయిన ఈ కార్ చైనా మార్కెట్లో సూపర్ హిట్ అయింది. టెస్లాకు ధీటుగా అడ్వాన్స్డ్ ఫీచర్లతో తయారైన ఈ కార్ గ్లోబల్ మార్కెట్లను ఆకర్షించింది. ఇక ఇప్పుడు టాప్ మొబైల్ బ్రాండ్గా గుర్తింపు పొందిన సోనీ సైతం హోండా కంపెనీతో టైఅప్ అయ్యి అఫీలా పేరుతో కార్ల తయారీ చేపట్టింది. అయితే ఇది కూడా లాంచ్ కాలేదు. 2026లో ఇది లాంచ్ అవుతుందని అంచనా. స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం యాపిల్ కార్ తయారీకి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఏటా $1 బిలియన్ పైగా ఖర్చులు అవుతుండడం